హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనూష ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము సందులు ఉంది. సందులు అయితే మనకు 2 రకాలు. అవి సంస్కృత సందులు మరియు తెలుగు సందులు. ఆల్రెడీ మన ఛానల్‌లో సంస్కృత సందుల గురించి అయితే ఒక వీడియో చేశాను. ఇప్పుడు తెలుగు సందుల గురించి అయితే చూద్దామండి. సో, ఇప్పుడు ఏపీటెట్‌లో జరుగుతున్న ప్రశ్న సరళి ఎలా ఉందంటే, ఎక్కువగా మనకు తెలుగు సందుల నుంచి అవి గూడా యాక్చువల్‌గా ముందు సందులంటే మనకు సంస్కృత సందుల్లోని వృద్ధి సంధి, గుణ సంధి ఇవి ఇచ్చేవారు. ఏదో తెలుగు సందులో దొరుకుతానో అట్లా 1, 2 ఇచ్చేవారు. బట్ ఇప్పుడు మాత్రం చాలా కఠినంగా ఇస్తున్నారు క్వెషన్ పేపర్. అట్లా చాలా డీప్‌గా ఇస్తున్నాడనమాట. అంటే మనకు సందే కాకుండా సూత్రము, సో, సంధి ఎట్లా విడదీయాలో మొత్తం అన్నీ ఇయ్యాల. ఒక్క సంధికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏదనేది గుర్తుంచుకోవాలి. సో, అట్లా అనమాట. కాబట్టి కొంచెం కఠినంగా ఉండే గమనించగలరు. ఈరోజు మీకు ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది గూడా నేను చెప్తా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు తెలుగు సందులో ఫస్ట్‌ది అత్వ సంధి. దానినే మనము అకార సంధి అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, అత్తునకు సంధి బహుళంగా అనగును. అత్తునకు సంధి బహుళంగా అనగును. బహుళంగా అంటే 4 విధాలుగా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మేన ప్లస్ అత్త మేనత్త. మనకి ఏ సంధి అవుతుందంటే అత్వ సంధి. మేన అంటే ఇక్కడ చూడండి, మేన ప్లస్ అత్త. నాలో ఏముంది? ఆ ఉంది. ఆ అనేది ఒకటిగా బహుళంగా అవుతుందనమాట. అప్పుడు మనకు అదేమవుతుందంటే అత్వ సంధి. అట్లా ఇంకొక ఉదాహరణ. ఇక్కడ సీతమ్మ, సీతమ్మ విడదీస్తే సీత ప్లస్ అమ్మ ఏమవుతుంది మనకు? సీతమ్మ అవుతుందనమాట. సో, అంటే మనకు అనే అచ్చు అంటే సీత ప్లస్ అంటే రెండిట్లో గూడా పూర్వపదము చివర గాని, ఉత్తర పదము ఫస్ట్‌లో గాని మనకు ఆనే వస్తుందనమాట. సో, విడదీస్తే సీత అమ్మ. సీతమ్మ అంటే ఆనే వస్తుంది. కాబట్టి మనకదేమొస్తుందంటే అత్వసంధి. సో, అలాగే ఇంకా వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు వచ్చినందుకు మనకు పూర్వపదం చివర్లో గాని, ఉత్తర పదం ఫస్ట్‌లో గాని, మనకు మొదట్లో గాని ఆనే వస్తుందండి. అది ఏదవుతుందంటే మనకు అత్వసంధొస్తుంది. సో, గుర్తుగా పెట్టేసుకుందాం. మనకు పూర్వపదం చివర ఖచ్చితంగా ఆ వస్తుంది. ఉత్తర పదంలో గూడా మొదటి అక్షరము ఆ వస్తుంది. అప్పుడు మనకు ఆహ్, అది అత్వసంధి అవుతుందని గుర్తుపెట్టుకున్నాం. దీన్ని అకార సంధి అని గూడా అన్నాము. సో, ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. చాలినంత, చాలిన ప్లస్ అంత, చాలినంత అనేది మనకు గూడా తెలుగు సంధి అవుతుంది. తర్వాత అత్వ సంధి అయిపోయింది గదా! తర్వాత ఇత్వ సంధి గురించైతే తెలుసుకుందాము. తర్వాత రెండోది ఇత్వ సంధి. దీనిని ఇకార సంధి అని గూడా పిలుస్తాం. సో, ఏమ్యాదులకు ఇత్తునకు సంధి వైకల్పికంగా అగును. సో, ఇలా గూడా అడుగుతారు. ఇత్వ సంధికి ఏమొస్తుంది? ఇత్వ సంధికి ఏమొస్తుందంటే వైకల్పికము అనేదొస్తుందనమాట. అలా గూడా ప్రశ్న అడగొచ్చు. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్ప్యంగా వచ్చును. తర్వాత క్రియాపదముల యందు ఇత్తునకు సంధి వైకల్పికంగా వచ్చును. క్రియాపదముల యందు ఇత్తునకు సంధి వైకల్పికంగా. సో, అత్వ సంధి అంటే బహుళంగా వస్తుంది. ఇత్వ సంధి అంటే మనకు వైకల్పికం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మధ్యమ పురుష క్రియలందు ఇత్తునకు సంధి అగును. మనము ఆల్రెడీ మధ్యమ పురుష గాని అదేవిధంగా ఎవరు మధ్యమ పురుష అంటే ఎవరు, వారు అలా వస్తుందనమాట. సో, మధ్యమ పురుష గాని, ఉత్తమ పురుష గాని, ప్రథమ పురుషుల గురించి కూడా మనము నేర్చుకున్నాం. వాటి గురించి కూడా మనకు ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో, అది మన ఛానల్‌లో ఉంది. తర్వాత చూడండి. తర్వాత ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి లేదా ఏమి అంటివి అనేది కూడా వస్తుంది. సో, ఇక్కడ మనం గుర్తు ఎట్లా పెట్టుకోవాలంటే, ఇక్కడ చూడండి, ఎవరి ఈ అంటే మనకు ప్లస్ ఈ ఏమవుతుంది? ఈ అనేది వస్తుందనమాట. అంటే పూర్వపదం చివరన ఖచ్చితంగా ఈ వచ్చి మళ్ళా తర్వాత ఉత్తర పదంలో గూడా మనకేమొస్తుందంటే ఈ వస్తుందనమాట. సో, ఈ గాని, ఆ గాని రావచ్చనమాట. సో, ఎవరింటికి ఈ అనేదొస్తుంది గదా! సో, అలా వస్తే మనకు అదేమవుతుందంటే ఇత్వ సంధి అవుతుందనమాట. ఖచ్చితంగా ఈ అనేది వస్తుంది. ఇంకొక ఉదాహరణ, అరటి ప్లస్ ఆకు అరిటాకు. అక్కడ ఈ అరటి మనం విడదీసినప్పుడు అరటి ప్లస్ ఆకు అరటాకు ఈ వచ్చిందనమాట అరటిలో. సో, అంటే ఖచ్చితంగా పూర్వపదంలో చివరన మనకు ఈ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, అలా వస్తే గనక మనకు ఇత్వ సంధి అవుతుందనమాట. సో, ఇట్లాంటి మనకు ప్రీవియస్ మనకు టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నాయి గదా! అంటే 6థ్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్‌లలో ఖచ్చితంగా మనకి ఏవైతే ఎగ్జాంపుల్ ఉంటాయి గదా! ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, ఎవరిల్లు, ఎవరు ప్లస్ ఇల్లు, ఎవరిల్లు ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ టెక్స్ట్ బుక్‌లో ఉండయన్నమాట. సో, ఇవన్నీ ఒక్కసారి గనక మనం చూసుకుంటే ఈజీ అవుతుంది. సో, టెక్స్ట్ బుక్స్ ప్రకారం గనక మనము ఖచ్చితంగా చదువుకున్నట్లయితే. సో, తర్వాత నెక్స్ట్ ఇంకొక సంధి అయితే చూద్దాము.
తర్వాత ఉత్వ సంధి. ఉత్వ సంధిని మనము ఉకార సంధిని కూడా పిలుస్తారు. సో, ఉత్వ సంధి అంటే మనకు ఉత్వ సంధి అచ్చు పరగం ఉన్నప్పుడు సంధ్యగును. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధ్యగును. అక్కడ చూడండి. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ అంటే మనకు అనేది వస్తుందనమాట. చివరన అంటే పూర్వపదంలో చివర. అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ. తర్వాత రాముడతడు, రాముడు ప్లస్ అతడు, రాముడతడు. అలాగే ఇల్లుంది, ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ఇల్లు అంటే ఇల్లుంది. అదే మీరు గుణసంధిలో గూడా మనకు వస్తుంది గదంటే, వచ్చినప్పుడు పరమవుతుంది గుణసంధికి. కాబట్టి అది వేరు, ఇది వేరు. అది మనం గుర్తుంచుకోవచ్చనమాట. తర్వాత ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. అట్లే పాఠాలు ప్లస్ అన్ని, పాఠాలన్నీ. సో, వాడు ప్లస్ ఎక్కడ, వాడెక్కడ. ఇవన్నీ మనకేమవుతాయంటే ఉత్వ సంధి అనేది అవుతుంది. దాన్ని ఉకార సంధి కూడా పిలుస్తాం. కాబట్టి మనకు ఈ తెలుగు సందులు ఏదైతే ఖచ్చితంగా అన్ని సందులు దాదాపు 3-4 సందులు అడుగుతున్నారండి. సో, ఒక లెసన్‌లోనే ఎందుకు అడుగుతున్నారని అంటే మనకు మ్యాచింగ్ అడుగుతున్నారు. సో, ఒక బిట్టే ఒక క్వెషనే. బట్ 4 ప్రశ్నలు ఇటు సైడ్ ఇచ్చి 4 ఇట్లా ఇచ్చేసి అంటే 4 పదాలు ఇస్తారిక్కడ. ఇప్పుడు ఒకటి ఉత్వ సంధికి, ఒకటి అత్వ సంధికి, ఒకటి ఇత్వ సంధికి ఇలాగ 4 ఇచ్చేసి మనం సంధిని మ్యాచింగ్ చేయాలన్నమాట. కాబట్టి సందులనేది సూత్రాలతో పాటే అన్నీ నేర్చుకుంటే మనకు బాగా ఉపయోగపడతాయి. సో, ఇక్కడికి ఇది ఉత్వ సంధి అనమాట. ఉత్తునకు అచ్చు పరమున్నప్పుడు సంధి అగును అనేది ఉత్వ సంధి. తర్వాత చూద్దాం. తర్వాత రెండోది ఆమ్రేడిత సంధి. సో, దీని గురించి కూడా మనకు ప్రీవియస్ సెట్‌లో అడిగారు. అంటే మొన్న జరిగిన మూడో తేదీ జరిగిన దాంట్లో కూడా. సో, ఆమ్రేడిత సంధి అంటే ఆమ్రేడితము పరమగునప్పుడు అన్ని అచ్చులకు సంధి తరచుగానగును. ఉదాహరణ ఆహాహా, ఆహా ప్లస్ ఆహా. ఇక్కడ మనకు ఆమ్రేడిత సంధిలో ఏముంటుందంటే పూర్వపదంలోను అదేవిధంగా ఉత్తర పదంలోను 2 సరిసమానమైన పదాలే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఓరోరి, ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఏమి ప్లస్ ఏమి అంటే మనకు పూర్వపదంలో ఏముంటుందో ఉత్తర పదంలో కూడా మనకు అవే ఉంటాయన్నమాట. అంటే అనగా ఏదైనా ఒక పదాన్ని 2 సార్లు పలికినప్పుడు రెండవసారి పలికిన పదాన్ని ఆమ్రేడితము అని అంటారు. సో, ఇలా కూడా అడగచ్చు. సో, ఆమ్రేడితము దేనిని అంటారు? మొదటి పదాన్ని, రెండవ పదాన్ని. సో, ఇక్కడ మనము ఏమి ప్లస్ ఏమి అని 2 సార్లు పలికాం. కాబట్టి ఇక్కడ 2 సార్లు పలికాం. ఏదైతే రెండవసారి మనం పలుకుతున్నాం కదా ఏమి రెండవసారి పలికిన దాన్ని మనము ఆమ్రేడితము అని అంటారు. ఏమంటామంటే ఆమ్రేడితము అని అంటారండి. సో, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఒకవేళ ప్రశ్న ఎలా అడగచ్చో చెప్తా. వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే ఏమిటి? సో, ఆప్షన్ చూద్దాం. ఒకసారి చెప్తా. ఒకే పదం ముమ్మారు పలకడం అంటే ఒకే పదాన్ని అనేక సార్లు పలకడమా? లేదా ఒకే పదం 2 సార్లు పలికితే మొదటి పదము? లేదా పలికిన పదాన్ని రెండోసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు? లేదా సంధి జరిగినప్పుడు ఏర్పడిన రెండవ పదము? సో, క్వశ్చన్ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో, ఏమిటి మనం ఇప్పుడు ఇక్కడ ఏమి ప్లస్ ఏమి అన్నాము అంటే ఒకటే పదాన్ని రెండోసారి పలికినప్పుడు వచ్చిన ఆ రెండో పదాన్ని ఏమని పిలుస్తామంటే ఆమ్రేడితం అని పిలుస్తామనేది మనకు తెలియాలి. అలాగే ఓరోరి చూసాం ఆహాహా, ఇంత ప్లస్ అంత ఇంటింట, ఊరు ప్లస్ ఊరు ఊరూరు, ఒక్క ప్లస్ ఒక్కొక్క, ఎన్ని ప్లస్ ఎన్నెన్ని, అప్పుడు ప్లస్ అప్పుడప్పుడు. సో, ఇవన్నీ కూడా మనకు ఆమ్రేడిత సంధి. అంటే ఇప్పుడు ఒకసారి కాకుండా రెండవసారి ఏదైతే పలుకుతున్నామో ఆ రెండవసారి పలికిందాన్ని మనము ఆమ్రేడితము అని అంటారు. సో, గుర్తుపెట్టుకోండి. అట్లే ఆమ్రేడిత సంధికి ఇంకొక సూత్రం కూడా ఉందండి. అదేమిటంటే ఆమ్రేడితంబు పరంబగునప్పుడు కడాదులు తొల్లి అచ్చు మీద వర్ణంబుకెళ్ళ అదంతంబగు దిరుక్తటకారంబగు. అంటే తొలి అచ్చు మీద వర్ణములకు లోపం జరిగి అకారాంత దిరుక్తటకారం ఆదేయంగా వచ్చి చేరుతుంది. అంటే ఇప్పుడు ఇంత ప్లస్ ఇంతింత ఒకటే వస్తుందన్నమాట. మనకు ఒకటానే వస్తుంది. సో, అలాగనమాట. తర్వాత ఇవి కూడా అనమాట. ఏంటి పగలు పట్టపగలు. సో, రెండవ సూత్రానికి ఉదాహరణ పగలు ప్లస్ పగలు, పట్టపగలు, నడుము ప్లస్ నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ ఇలా కూడా వచ్చే అవకాశం ఉంది. సో, ఇది మనకు ఆమ్రేడిత సంధి. తర్వాత సంధి అయితే చూద్దాము. మనకు దురుక్తటకార సూత్రం వచ్చి కురు, చిరు, కడు, నీడు ఇవి మాత్రం మనకు వరుసగా రావాలండి. కురు, చిరు, కడు, నీడు నడులను శబ్దాలలో
రా అంటే మనకి ఏదైతే బండిరా ఉంది కదా, ఈ బండిరా కానీ డాలకు అచ్చుపరమైనప్పుడు, అంటే ఈ బండిరాకు కానీ డాకు మనకు అచ్చులు ఉన్నాయి కదా, సో ఆ నుంచి మహా వరకు ఈ అచ్చులో పరమైనప్పుడు దృక్తటకారం అనేది వస్తుందన్నమాట. సో ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ చూడండి, కుర్రు ప్లస్ ఉసురు కుట్టుసురు. అంటే ఇక్కడ ఏంటి, కురు ఈ రూకు ఊ పరమైంది, అంటే అచ్చు పరమైంది. అప్పుడు ఏమొస్తుందంటే ద్విరుక్త టాకారము, అంటే టాకు అంటే రెండో టాలు అనమాట. ద్విరుక్తము అంటే రెండు టకారాలు వస్తాయి, అంటే టాకు ఒత్తు వస్తుంది. అది కానీ ఒక ఉదాహరణ. నెక్స్ట్ చూద్దాం. చిరు ప్లస్ అడవి చిట్టడివి. అంటే ఇక్కడ మనకేమొచ్చింది, బండిరా వచ్చింది. బండిరా వస్తానే మనకేం రావాలి, ఏదైనా అంటే బండిరాకు అచ్చుపరమైనప్పుడు ఏం రావాలి, ఖచ్చితంగా మనకు దృక్తటకారం రావాలి. అవేంటి, చిరు కురు కడు నిడు నడుల శబ్దాలకు రా డాలకు అచ్చుపరమైనప్పుడు దృక్తటకారం రావాలి. అట్లే ఇంకొకటి చూద్దాము. ఇక్కడ నడు ప్లస్ ఇల్లు ఉంది, అంటే నట్టిల్లు నడు. డు అనేది కూడా మనకు డు వచ్చినప్పుడు అంటే అచ్చుల పరమైనప్పుడు, ఇప్పుడు మనకు డూకు అచ్చు పరమైంది, ఈ అనేది అచ్చు కదా, ఈ పరం అయితే ఏం రావాలి, ఖచ్చితంగా దృక్తటకారం రావాలి. సో ఇందాక మీరు చెప్పారు కదండి, ఆమ్రేడిత సంధికి 2 సందులు ఉన్నాయి, రెండవ సూత్రం ఉంది, అక్కడ పగలు మీకు పట్టపగలు అవుతుంది అన్నారు. సో అక్కడ ఏంటి, లు ఉంది, పగలులో లు ఉంది. సో ఆ లు అనేదానికి మళ్ళీ ఏం పరమైంది, పా అనేది. పగలు ప్లస్, ఇప్పుడు చూడండి, పగలు ప్లస్ పగలు అన్నాము, ఏది మనకు ఇది ఆమ్రేడిత సంధిలో. సో ఇక్కడ పగలు అనేది ఏంది, మనకు బండ్రా రాలేదు, డా రాలేదు. సో అందులోనూ ఇక్కడ రెండవ పదంలో ఏం రావాలి, మనకు అచ్చులే రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, హళ్ళు వచ్చింది. కాబట్టి ఇది మనకు దృక్తటకార సంధి అయితే కాదు. సో మనకు దృక్తటకార సంధి అనేసరికి ఖచ్చితంగా ఏం రావాలి, బండిరా కానీ డా కానీ వచ్చినప్పుడు అచ్చులు మాత్రమే పరం కావాలి, అప్పుడే అది మనకు దృక్తటకారం అయ్యి మనకు దృక్తటకార సంధిగా వస్తుంది. ఇక్కడ నీడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. కొన్ని చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. కురు ప్లస్ ఉసురు కురు ప్లస్ ఉసురు కుట్టురుసురు. కడు ప్లస్ ఎదురు కట్టెదురు. అట్లే నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు కానీ, నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు. ఇవన్నీ కూడా మనకు దృక్తటకార సంధికి అయితే ఇవన్నీ ఉదాహరణలు అవుతాయండి. సో ఇది గుర్తుంచుకొని, మనకు బండిరా కానీ డా కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అచ్చులు మాత్రమే పరమైతే అది ఖచ్చితంగా దృక్తటకార సంధి అనేది మనము గుర్తుంచుకోవాలి. సో అట్లయితేనే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు గసడదవ దేశ సంధి. ఈ గసడదవాలను మనం ఏమని పిలుస్తామంటే పరుషములు. అంటే ప్రథమ మీద పరుషములకు గసడదవలగు, అంటే ఇక్కడ ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళంగా నగును. అంటే మనకు ఈ గసడదవాలు ఏంటి, సరళాలు అవుతాయి అన్నమాట. సో సరళాలు. పరుషాలు అంటే ఏంటి, కచటత పొలుపు వచ్చినప్పుడు, అంటే ప్రథమ మీద పరుషములకు గసడదవలు బహుళంగా మనకి ఏదైతే ఈ కచటతప ఈ ఉన్నాయి కదా, ఆ ప్రథమములు వచ్చినప్పుడు వాటికి బదులు మనకి ఏమొస్తాయి, ఈ గసడదవలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణలు అయితే సో చూద్దామండి. వాడు ప్లస్ కొనే వాడుకొనే, వాడు ప్లస్ కొనే వాడుకొని. మనకి ఇక్కడ ఏంది, కా వచ్చింది. ఏంటి, ప్రథమ మీద పరుషము అంటానే మనం ఏం చెప్పాము, క చ ట త ప. సో ఈ కచటతపలు మనకు ప్రథమ మీద పరుషములు, అంటే ఇవన్నీ ప్రథమ వర్గంలోని ప్రథమాక్షరాలు ఇవన్నీ కూడా ఏవి, కచటతప. సో ఇవి వచ్చినప్పుడు మనకేం రావాలి, గసడదవలు రావాలి. ఇక్కడ చూడు, వాడు ప్లస్ గొనే వాడుగొనే. అంటే ఇక్కడ ఏమొచ్చింది, కా వచ్చినప్పుడు మనకేం రావాలి, గా రావాలి. చా వస్తే సా రావాలి, టా వస్తే డా, తా వస్తే ద, పా వస్తే వా రావాలన్నమాట. సో ఈ గసడదవ దేశ సంధి కూడా మనకు 3వ తేదీ ఏదైతే ఉందో ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే మనకు దీని మీద కూడా పెట్టించారు. తర్వాత కొలువు ప్లస్ చేసి కొలువు చేసి. మనకు వా వచ్చినప్పుడు ఏమొస్తుంది అనుకున్నాం మనము, కొలువు చేసి. తర్వాత చిలుకలు ప్లస్ ఇక్కడ చే వస్తే ఏం రావాలి, సా రావాలన్నమాట.
చా వస్తే సో చా వస్తే సా వచ్చింది. తర్వాత చిలుకలు ప్లస్ పలికెను, చిలుకలు వలికెను. అంటే ఇక్కడ మనకు పా వస్తే ఏం రావాలి, ఆటోమేటిక్గా వా అనేది రావాలి. అంటే పరుషములలో వరుసగా ఏవైతే వస్తాయో మనకు ఈ సరళాలైన గసరదవలు కూడా అయ్యే వస్తాయి అన్నమాట. ప్రథమ మీద పరుషములకు గసరదవలు బహుళంగా వస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని ఉదాహరణలు అయితే చూద్దాం. అంటే ఇక్కడ చూడండి, చెప్పాను కదా, కా వస్తే గా, చా వస్తే సా, టా వస్తే డా, తా వస్తే దా, పా వస్తే వా, ఇవే రావాలి. వాడు ప్లస్ కొట్టే వాడు కొట్టే. తర్వాత నీవు ప్లస్, ఇప్పుడు నీవు ప్లస్ టక్కరి, నీవు ప్లస్ టక్కరివి. ఇక్కడ మనకు టా వచ్చింది. ఏది, కా చ ట త ప అనుకున్నాం కదా మనము, కా చ ట త ప. సో కా వచ్చేప్పుడు గా వస్తుంది, చా వస్తే సా, టా వస్తే డా, తా ద పావ. అంటే ఇప్పుడు మనకేం రావాలి, ఇక్కడ టా వచ్చింది కాబట్టి ఏం రావాలి, నీవు డక్కరివి అనేది రావాలన్నమాట. నీవు ప్లస్ టక్కరివి, నీవు డక్కరివి. టా అనేది ఎలా మారాలి, మనకు పరుషం మీది గసరదవగా మారాలి. అంటే నీవు డక్కరివి రావాలి. పాలు ప్లస్ పోక పాలు పోక, పా వస్తే మనకు వా రావాలన్నమాట. సో అప్పుడు మనకు ఇది గసరదవ దేశ సంధి అవుతుంది అన్నమాట. తర్వాత త్రిక సంధి. ఆ ఈ ఏ అను సర్వనామాలు త్రికమల నబడు ఆ ఈ ఏ అనేవి వస్తాయి. ఇక్కడ త్రికం మీది అసంయుక్త హల్లులకు ద్విత్వము బహుళముగా నగును, లేదా ద్విరుక్తమైన హల్లులు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘానికి హ్రస్వము వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు త్రిక సంధికి సూత్రాలే. చూడండి, ఇంకోటి, త్రికం మీది అసంయుక్త హల్లునకు, త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా నగును. అంటే ద్విత్వముగా అనేది బహుళం వస్తుందన్నమాట. ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. ఆకన్య, అక్కన్య. మనం ఏం చెప్పాము, ద్విత్వము బహుళంగా వస్తుంది. ద్విత్వము అంటే కాకు కావద్దు. అక్కన్య, ఏ చోట అంటే ఏ ప్లస్ చోట, ఎచ్ చోట అంటే ద్విత్వము రాయితీ ప్లస్ కన్య అక్కన్య వస్తుంది. ఏ ప్లస్ చోట ఎచ్ చోట, ఈ ప్లస్ బాలుడు ఇబ్బాలుడు అంటే మనం ద్విరుక్తంగా వస్తుందన్నమాట. సో ఇది అసంయుక్త హల్లునకు ద్విత్వం వస్తుంది. అలాగే ఇంకొకటి, ఈ ప్లస్ విధము, ఈ ప్లస్ విధము ఏం రావాలి అప్పుడు మనకు, ఇవ్విధము. మనకు ఈ వి అనేది ఏం రావాలి, ఖచ్చితంగా ద్విరుక్తము రావాలి, ఇవ్విధము. తర్వాత ఏ ప్లస్ కాలము, ఏ ప్లస్ కాలము ఏం రావాలి, మనము ఏం రావాలి, ఖచ్చితంగా ఎక్కాలము, ఎక్కాలము అంటే ద్విరుక్తం అనేది రావాలి. అలా వస్తే మనకి ఇది ఏమవుతుందంటే త్రిక సంధి. ఒకవేళ త్రికములు అని వేటిని అంటారని కూడా మనల్ని అడగచ్చు. త్రికములు అంటే ఆ ఈ ఏలను త్రికములు అని కూడా అంటారు. సో ప్రశ్న ఎలాగైనా అడగచ్చండి, ఈసారి గుర్తుపెట్టుకోండి. త్రికములు అంటే ఏంటంటే ఆ ఈ ఏలను త్రికములు అని కూడా పిలుస్తారు. తర్వాతది రుగాగమ సంధి. మనకు రుగాగమ సంధి అంటే కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమగునప్పుడు రుగాగం వస్తుందన్నమాట. సో ఎక్కడైతే మనకు కర్మధారయమునందు పేదాది శబ్దములు అంటే ఆలు ఇవన్నీ వస్తే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం వస్తే అదే రుగా మారుతుంది. ఇక్కడ ఉదాహరణ లేదు. పేద ప్లస్ ఆలు పేదరాలు, రా అనేది రావాలి. జవా ప్లస్ ఆలు జవరాలు, ఆలు వస్తుంది ఏముగా మారుతుందంటే రాగా మారుతుందన్నమాట. రా అనేది మనకి ఇక్కడ ఆగమంగా వస్తుంది. సో ఇది మనకు ఆగమ సంధి కూడా అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొన్ని ఉదాహరణలు అయితే చూద్దాము. ధీర ప్లస్ ఆలు ఏమవుతుంది, ధీరు రాలు. సో ధీరాలు రాదు, ఎందుకంటే మనకు ధీర ఇక్కడ ఆల్రెడీ రా ఉంది. ఇక్కడ ఆ వచ్చినప్పుడు ఆలు వచ్చినప్పుడు మనకు రా కావాలి కాబట్టి ఆ వచ్చిందంటే రా. ధీరాలు, ధీరు రాలు, ధీరా ప్లస్ ఆలు ధీరు రాలు. భక్త ప్లస్ ఆలు, భక్త ప్లస్ ఆలు భక్తురాలు. శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు. సో ఇవన్నీ కూడా మనకు రుగాగమ సంధికి అయితే ఉదాహరణలు అవుతాయండి. తర్వాత వచ్చేసి సరళాదేశ సంధి. దీన్ని గజడ దబ. సో ఇక్కడైతే కొంచెం మిస్టేక్ ఉందండి, చూసుకోండి. గజడ దబ సంధి అని కూడా పిలుస్తారు.
సో సూత్రం వచ్చేసి ధృత ప్రకృతము మీద పరుషములకు సరళములగు. అసలు ధృతము అంటే ఏంటంటే, ధృతము అంటే అని వస్తాం కదా నకారాలు, దాన్ని ధృతము అంటారు. ఏదైతే ఈ ధృతము అనేది చివర ఉంటుందో దానిని మనము ధృత ప్రకృతికము అని అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు లాస్ట్ టెట్లో కూడా ఈ బిట్నైతే మనను అడిగారండి. సో ధృత ప్రకృతం ఏంటి కూడా అడిగే అవకాశం. ఇక్కడ చూడండి, ధృత ప్రకృతం మీద పరుషములకు సరళములగు అంటే ఇక్కడ చూడండి, పూచను ప్లస్ కలువలు పూచను గలువలు, పూచను ప్లస్ కలువలు పూచను గలువలు. మనకు ఇక్కడ గలువలు అంటే కాకు గా రావాలన్నమాట. పరుషములకు ఏం రావాలి? సరళం. పరుషములు అంటే ఏంటి? ఖచ్చిత తప్పులు. సరళములు అంటే ఇక్కడ గజడద బలు, గజడద బలు ఇక్కడ రావాలన్నమాట. అంటే కా వస్తే గా, చా వస్తే జా, టా వచ్చినప్పుడు డా, తా వస్తే దా, పా వస్తే బా. సో మనకు గసడదవలో మాత్రము అది వేరు ఇది వేరండి. సో ఇక్కడ చూడండి, పూచన్ ప్లస్ కలువలు పూచను కలువలు. తర్వాత దెసన్, తోచన్ ప్లస్ చుక్కలు తోచను చుక్కలు. తర్వాత దెసన్ ప్లస్ చూసి దెసను చూసి, దెసన్ అట్నే దెసను, దెసన్ ప్లస్ జూచి దశను చూచి అనేది మనకు వస్తుందన్నమాట. సో ఇలా వస్తే మనకు అది సరళాదేశ సంధి లేదా దాన్ని గజడదవ దేశ సంధి అని కూడా పిలుస్తారండి. తర్వాత వచ్చేసి టుగాగమ సంధి. సో ఇక్కడ సూత్రం చూద్దాం. కర్మధారయం నందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు, ఉత్తునకు ఊకు అచ్చు పరమైనప్పుడు టుగాగం అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ కర్మధారయము ఉత్తు ప్లస్ అచ్చు ఇట్టు వస్తుంది. మనకు ఉత్తునకు అంటే ఇక్కడ ఊ రావాలన్నమాట. సో ఊకు ఆపరమైనప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుందంటే మనకు అది టాగా అయితే మారుతుంది. చూడండి, కరకు కు అంటే కరకు కు ప్లస్ ఊ కు, ఊపరమైనప్పుడు ఊకు అచ్చుపరమైనప్పుడు, అచ్చు అంటే అది ఆ కావచ్చు ఈ కావచ్చు ఏదైనా కానీ. సో అచ్చుపరమైనప్పుడు మనకేం రావాలి? అది టాగా మారుతుంది. కరకు ప్లస్ అమ్ము కరకు టమ్ము. ఆ వచ్చినప్పుడు ఏం రావాలి మనకు? ఇక్కడ కరకు ఆ వచ్చినప్పుడు టాగా మారుతుంది. కరకు టమ్ము. నిగ్గు ప్లస్ అద్దము నిగ్గుటద్దము. మా ప్లస్ ఊరు నిలువు ప్లస్ తూగు ప్లస్ ఉయ్యాల తూగుటు ఇయ్యాల. అలాగే పల్లె ప్లస్ ఉయ్యాల, పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు పల్లెటూరు. ఇంకొకటి ఇలా పల్లెటూరు, పల్లె ప్లస్ టూరు పల్లెటూరు అది వస్తుందన్నమాట. అది కూడా. తర్వాత నిలువు ప్లస్ అద్దము నిలువుటద్దము, నిగ్గు ప్లస్ అద్దము నిగ్గుటద్దము. సో ఈ రెండు కూడా. పులుంగు ప్లస్ ఎకిమీడు పులుంగిటెకిమీడు, ఇది కూడా మనకు టుగాగమ సంధి వస్తుందన్నమాట. సో తర్వాత పుంపువ దేశ సంధి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పుంపువ దేశ సంధి కూడా మనకు ఖచ్చితంగా ఒక బిట్ అయితే దీని మీద కూడా సో అడుగుతున్నారు. మనకు ఖచ్చితంగా ఏవైతే మనకు తెలుగు సందులు ఉన్నాయి కదా, తెలుగు సందుల మీదనే నేను ఇంతవరకు చూసిన సందులలో తెలుగు సందుల మీదనే ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే కర్మధారయం నందు మూ వర్ణమునకు పుంపులుగా పూ కానీ సున్నాపు ఇది కానీ మనకు వస్తుందన్నమాట. పాకు కొమ్మిస్తే సున్నాకు మరియు పాకు కొమ్మిస్తే పూ ఉంటుంది కదా, అది మూ వచ్చినప్పుడు అది రావాలి. ఇక్కడ చూద్దాం, విసరము ప్లస్ వచనము, విసరపు వచనము. ఇక్కడ మూ వచ్చినప్పుడు ఏం రావాలి? వీటిలో ఏదో ఒకటి రావాలి. ఏమొచ్చింది? విసరపు వచనము. సరసము ప్లస్ మాట సరసపు మాట. అదేవిధంగా కాగితము ప్లస్ గుండెలు, కాగితము ప్లస్ గుండెలు. మనకు ఏం రావాలి? కాగితపు గుండెలు. ఎందుకు? మూ వచ్చింది కాబట్టి దీని స్థానంలో పూ అనేది రావాలి. లేదా కాగితంపు గుండెలు అయినా కూడా మనం రాయొచ్చు. అదనము ప్లస్ బాధ్యత అదనపు బాధ్యత లేదా అదనంపు బాధ్యత ఏదైనా కూడా వస్తుంది. సో మూ వర్ణము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రెండు మనకు రావడం అయితే జరుగుతుంది. సో దానిని మనం ఏమంటామంటే పుంపువాదేశ సంధి. సూత్రం వచ్చేసి కర్మధారయమునందు మువర్ణకమునందు పుంపులగనే వస్తాయి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత వచ్చేసి మనకు నుగాగమ సంధి. షష్ఠీ తత్పురుష సమాసంలో ఉకార రుకారములకు అచ్చు పరమగునప్పుడు మనకు నుగాగమ సంధి అనేది వస్తుంది. సో ఇది కూడా మనకు
ఏం సంధి అంటే ఆగమ సంధి వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, షష్ఠీ తత్పురుష మనకు షష్ఠీ తత్పురుష సమాసంలోని షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏమొస్తాయి మనకు షష్ఠీ తత్పురుషంలో కిన్ కున్ యొక్క లోన్ లోపల. సో ఇవే అన్నమాట. ఇక్కడ చూడండి, రుకారములకు అచ్చు పరగనప్పుడు నుగాగమగును. ఇక్కడ రాజు ప్లస్ ఆజ్ఞ రాజునాజ్ఞ, రాజు ప్లస్ ఆజ్ఞ రాజునాజ్ఞ. తర్వాత రాజు ప్లస్ ఆనతి రాజు నానతి, మనకు నా అనేది రావాలన్నమాట. సో అచ్చుపరమైనప్పుడు. అట్లే విధాతృ ప్లస్ ఆజ్ఞ. సో ఏం రావాలి, విధాతృ నాజ్ఞ అనేది వస్తుంది అనమాట. నాజ్ఞ, విధాతృ నాజ్ఞ. అది మనకు రెండో సూత్రం ప్రకారం. ఒకటో సూత్రం ప్రకారం ఏంటంటే విధాతృ ప్లస్ ఆనది విధాతృ నానతి అని కూడా వస్తుంది. ఆజ్ఞ అని వస్తుంది, నాతృతి అని వస్తుంది అనమాట. విధాతృ ప్లస్ ఆనతి విధాతృ నానతి, అదే విధాతృ ప్లస్ ఆజ్ఞ విధాతృనాజ్ఞ. సో ఇలా వస్తే మనకి ఏమవుతుందంటే నుగాగమ సంధి అనేది అవుతుందన్నమాట. తర్వాత ఎడాగమ సంధి. ఎడాగమ సంధి అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరంబునకు ఎడాగమంబగును. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరమునకు ఎడాగమం ఈ అనేది వచ్చి చేరుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మా ప్లస్ అమ్మ మాయమ్మ, పాడి ప్లస్ ఆవు పాడి ఆవు. అదేవిధంగా ప్లస్ మా ప్లస్ అన్న మాయన్న, ఏమొస్తుంది మాయన్న. మా ప్లస్ ఇల్లు మా ఇల్లు, మా ప్లస్ ఊరు మా ఊరు. ఇవన్నీ కూడా ఈ అనేది మనకు ఆగమంగా, సంధి లేని చోట ఖచ్చితంగా మనకు మా ప్లస్ అమ్మ మా అమ్మ రాదు కదా, అక్కడ మాయమ్మ ఈ అనేది మనకు ఈ అనేది ఆగమంగా వస్తుంది అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత లులనల సంధి అండి. సో దీన్ని కూడా మనకు ప్రీవియస్ టెట్లో అయితే అడిగారంటే 3-4 తేదీలలో కానీ ఖచ్చితంగా అడిగారు. సో లులనల సంధి అంటే లు లెనలు పరమైనచో మూ వర్ణము లోపము దాని ముందున్న అచ్చు దీర్ఘమవుతుంది. సో లులనలు వచ్చినప్పుడు మూ అనేది లోపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, దానికి లోపము దాని ముందున్న అచ్చు దీర్ఘముగా మారుతుంది. మూ లోపిస్తుంది, అట్లే దాని ముందుండే అచ్చు ఏమవుతుంది, దీర్ఘంగా మారుతుంది. ఇక్కడ చూడండి, ముత్యములు ముత్యాలు. ఇక్కడ ఏం చెప్పుకున్నాము, లులనల వచ్చినప్పుడు మూ వర్ణం ఉంది కదా, ఇది లోపించి దాని ముందు ఏది త్యా అనేది దీర్ఘంగా మారుతుంది. అంతే కదా, ముత్యాలు. లోకము ప్లస్ల లోకం, ఇది మూ లోపిస్తుంది. అప్పుడు కా ఏం కావాలి, దీర్ఘంగా మారి అంటే లోకాల. జీవితము ప్లస్న జీవితాలు, ఎందుకంటే మూ లోపిస్తుంది, దాని ముందు ఉండే అచ్చు మనకు దాని ముందు ఉండేది ఏదైనా కూడా అచ్చు దీర్ఘంగా మారుతుంది, జీవితాల. సో ఇది మనకు లులన సంధి. అట్లా వజ్రాల, ఇంకొకటి వజ్రము ప్లస్ లా, ఏమవుతుంది, మూ అనేది లోపించి దాని ముందు ఉండేది మనకు దీర్ఘంగా మారుతుంది, అంటే వజ్రాల అనేదిగా మనకు మారుతుందన్నమాట. సో ఇది మనకు లులనల సంధి. సో లు కానీ నా కానీ. సో ఇలా వస్తే మనకు లులనల సంధి అనేది మనము గుర్తుంచుకోవాలండి. తర్వాత సో వీడియో కనుక నచ్చినట్లే అయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఈ సంధి సూత్రాలు కానీ సంధులు అనేది డీప్గా అయితే చదువుకోవాలండి. మనకు సూత్రాల లెవెల్లో అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. మనకు ఎలా ఇస్తున్నారంటే ఇక్కడ మనకు ఈ లులనల సంధి ఏదైతే ఉందో దాని సూత్రం అయితే ఇచ్చేసి మనకు దాని సూత్రం ఇచ్చేసి సో దీనికి సంబంధించిన ఒక ఉదాహరణను తెలియజేయండి అని కూడా అడుగుతారు. లేదా ఈ ముత్యాలు అనేది ఇచ్చేసి ఈ ముత్యాలకు సంబంధించిన ఇంకా కొన్ని ఉదాహరణలు కానిది ఏమిటి, ఇప్పుడు ముత్యాలు, లోకాలు, జీవితాల, తర్వాత వజ్రాల అన్నాము. సో ఈ 4లో ముత్యాలు అనేది మనకు ప్రశ్నలో ఉండి వీటికి సరిపడని ఒక ఉదాహరణను తెలియజేయండి. అప్పుడేంటి, అక్కడ లోకాల, జీవితాల, తర్వాత వజ్రాల ఇచ్చి ఇప్పుడు తేనె టీగా ఇస్తారు. అప్పుడు మనకు లోకాల, జీవితాల ఇవేంటి, లోకము ప్లస్ లోకాల, జీవితము ప్లస్ల జీవితాల, వజ్రము ప్లస్ల వజ్రాల, ఇవి 3 మనకేంటి లులనల సంధి వస్తాయి. ఎందుకంటే ముత్యాలు అనేది కూడా మనకు లులనల సంధి. సో ఇందులో కానిది ఏంటి, తేనె ప్లస్
తీగ, తేనె తీగ. ఇది మనకు టుగాగమ సంధి వస్తుంది. కాబట్టి ఇది కాదు కాబట్టి మనం దీన్ని ఎంచుకోవాలి. సో అలా ఇస్తున్నారనమాట. 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆ ఆప్షన్స్లో మనం ఒకదాన్ని అయితే ఎంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే వస్తుంది. లేదా ఆ ఈ కరెక్టా, లేదా ఈ ఆ కరెక్టా, ఇలా ఇస్తున్నారనమాట. సో కాబట్టి సందులు అనేది చాలా డీప్గా అయితే మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. సో వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. అదేవిధంగా నచ్చితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోలు అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.